పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మోకాళ్ళలోని దేవుణ్ణి నువ్వు అడగాల్సి ఉంది, దేవా అసలు నన్ను ఎందుకు పంపించావు నాయన భూమి మీదకి? ఇంతకాలం నన్ను ఎందుకు బతకనిస్తున్నావు? నా జీవితంలో ఈ పరిస్థితులన్నీ ఎందుకు అనుమతించావు? అసలు నా పట్ల నీకున్న చిత్తం ఏంటి, ప్లాన్ ఏంటి, ప్రణాళిక ఏంటి? అమ్మ చెప్పింది నిజమే. నీకేదో ఆలోచన లేకుండా, ప్రణాళిక లేకుండా నేనైతే రాలేదు, నేనైతే పుట్టలేదు. నేనంటూ వచ్చానంటే ఏదో మొత్తానికి నీకు ఒక ఆశ ఉంది. మేము ఏ పని చేసినా ఏదో ఒకటి ఆశించే చేస్తాం. అలాగే నువ్వు ఏ కార్యం చేసినా ప్రతిఫలం లేకుండా ఎందుకు చేస్తావు? అనవసరమైన పనులు మేమే చేయనప్పుడు నువ్వెట్లా చేస్తావు? మరి నా జన్మ వెనక ఏం ఆశించావు తండ్రి అని కన్నీరు విడిచి అడగాల నువ్వు. నా జీవితం వెనక ఏం ఆశిస్తున్నావు దేవా? అది తెలుసుకోనప్పుడు, దాన్ని నెరవేర్చినప్పుడు నా జన్మకు అర్థమేంటి అసలు?